ఉన్నదయ్యో ఇక్కడ రవాణా శాఖ మంత్రికి ఒక వీడియో చూపెట్టాలి. అయ్యో రవాణా శాఖ మంత్రికి ఒక వీడియో చూపెట్టాలి. ఎందుకంటే ఇదే రవాణా శాఖ మంత్రికి పాపం చాలా విషయాలకు సంబంధించి కొన్ని తెలవట్లేదు. ఎందుకు అంటే ఇదే రవాణా శాఖ మంత్రి ఈ ఒక వీడియోని చూసి ఏమంటాడు అనేది శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న ఇదొక్కసారి నాకు తెలుసు మీరు బాగా చదువుకున్నారని, మీరు తెలంగాణ ఉద్యమకారుడిగా ఐ రెస్పెక్ట్. ఒకసారి చూడు. అన్నా రేవంత్ రెడ్డి అన్న జర మమ్మల్ని కాపాడే, ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేసి మా ఆటో డ్రైవర్లను కాపాడండి. ఓ గతంలో ఎట్లుండే ఇదే ఏంది ఆటో డ్రైవర్లకు సంబంధించి గతంలో ఈడ ఏం వాళ్ళు పోస్టర్లు ఉండే వేరే వేరే రకాలుగా ఉండే, ప్రేమలు దోమలు లేకపోతే యుద్ధం బేరం ఏడవకరా అది ఇది అని రాసుకునేటోళ్ళు పాపం ఆటో డ్రైవర్లు. ఇప్పుడు ఏమొచ్చిందో చూడు. అన్నా రేవంత్ అన్న జర మమ్మల్ని కాపాడు, ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేసి మా ఆటో డ్రైవర్లను కాపాడు అంటూ కూడా ఓ ఆటో డ్రైవర్ అన్న తన ఆటో వెనకాల ఇగో ఇట్లా రాసుకొని వినూత్నమైన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతాను. తెలంగాణ బిడ్డలారా జర ఆలోచించుర్రి. ఆటో డ్రైవరు ఆ విధంగా రాసుకొని నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మరి రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు దీని గురించి స్పందిస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ చూస్తారు, మీరు మా సబ్స్క్రైబర్ మా వ్యూవర్, ఖచ్చితంగా కూడా మీరు దీని గురించి ఎట్టి పరిస్థితులలో కూడా స్పందించాలి. వీళ్ళ యొక్క కష్టాలను మీరు ఎట్లనైనా కూడా తొలగించాల్సిన బాధ్యత కూడా మీపైన ఉన్నది. ఎందుకంటే మీ చేతిలో అధికారం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించిన కష్టాలను మీరు ఎట్టి పరిస్థితులలో చూడాలి. పొన్నం ప్రభాకర్ గారికి ఇది విజ్ఞప్తో, లేకపోతే ఇక మీరు ఏమన్నా అనుకోరు, మీరు ఎట్లా అనుకున్నా పర్వాలేదు. ఇక నిన్న బాల్క సుమన్ ప్రెస్ మీట్ పెట్టిండు. బాల్క సుమన్ ఎట్లా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మొత్తం బూజు దుమ్ము దులిపిండు, మొత్తం కాంగ్రెస్ బూజు దుమ్ము దులిపిండు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్రెస్ మీట్ చూసిన వాళ్ళందరికీ ఇక ఆగమాగం అయిపోతారు. నేను చెప్తున్నా కదా, అసలు ఏంటి ఏం జరిగింది ఒక్కసారి చూద్దాం. గురువుతో పాటే శిష్యుడు, పార్లమెంట్ ఎన్నికలయ్యాక బీజేపీలోకి రేవంత్. అమిత్ షాకు హామీ ఇచ్చిన చంద్రబాబు, బీజేపీతో రేవంత్ మాట ముచ్చట అయిపోయే. ఇక మున్సిపాలిటీ అవిశ్వాసాలలో బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్. నేను నిన్న కూడా చెప్పిన ఇది చాలా చోట్ల కూడా బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించి సీట్లు పంచుకుంటుంది అని. ప్రభుత్వ ప్రకటనలలో బట్టి ఫోటో ఎగిరిపోయింది. మున్ముందు అమిత్ షా బాబు ఫోటోలు వస్తాయి. తెలంగాణ దాచి దాచి దయ్యాల పాలైనట్లయింది. మీడియాతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. బట్టి ఫోటో ఎగిరిపోయింది. రేవంత్ పత్రికలలో ఇచ్చే అధికారిక ప్రకటనలో కూడా మార్పు వచ్చిందని సుమన్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి ఫోటో ఇప్పటికే అదృశ్యమైందని చెప్పారు. మొదట్లో బట్టి ఫోటో వేశారని, ఆ తర్వాత ఆయన ఫోటో ఇందిరమ్మ ఫోటో కూడా తీసేశారని వివరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రకటనలలో అమిత్ షా చంద్రబాబు ఫోటోలు ఉంటారని ఎద్దవ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఒక దళిత బిడ్డ, రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎవరు బట్టి విక్రమార్క గారి ఫోటో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఏ స్థాయి ఉందో దానికి కూడా ఉప ముఖ్యమంత్రి అంటే కూడా అదే స్థాయిలో ఉంటుంది. మరి ఎందుకు ఫోటోలు లేవు? ఓ దళిత బిడ్డ పట్ల ఎందుకు ఈ వివక్ష అనేది బాల్క సుమన్ నిన్న ప్రెస్ మీట్ వేదికగా కూడా చెప్పిన పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం పక్క బీజేపీకి అయితే అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా యుద్ధం సిద్ధమైందట. వీళ్ళు వెళ్ళడానికి రకరకాలుగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. ఆల్రెడీ బేగంపేటలో గురువారం రోజు 3:30 నుండి 5:30 వరకు దాదాపు 2 గంటల పాటు జరిగిన ఒక విస్తృతమైన చర్చ. దానిలో భాగంగానే వీళ్ళు ఢిల్లీకి వెళ్ళాలి, వీళ్ళతో పాటు రేవంత్తో పాటు ఉత్తమ్ రావాలి, దాంతోపాటు బట్టి విక్రమార్క రావాలి. బట్టి విక్రమార్కకు అక్కడ కేంద్ర మంత్రులతోనే అపాయింట్మెంట్ ఉండడం వల్ల ముందు వెళ్ళిపోవడం, దాంతోపాటు ఉత్తమ్ కూడా కాస్త సమయానికి, ఎందుకంటే 5:30కు వాళ్ళు ఎప్పుడు టేకఫ్ అంటే అప్పుడే విమానం లేస్తుంది, ఎప్పుడు కూకోమంటే అప్పుడే కూకుంటుంది. కానీ రేవంత్ రెడ్డి కేవలం చంద్రబాబును కలవడం కోసం ముందస్తుగా వెళ్ళి దాదాపుగా ఎక్కడా ఫోటోలు బయటికి రాకుండా, విషయం ఎక్కడ బయటికి పొంకకుండా కూడా చూసిండు. దాంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలతో పాటే జరుగుతాయి కాబట్టి అక్కడ ఖచ్చితంగా కూడా ఆర్థికంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఉండే వ్యాపారులంతా కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులే చాలా మట్టికి. సో వాళ్ళందరినీ బెదిరిస్తావో, నయానా చేస్తావో, భయానా చేస్తావో, కానీ అసెంబ్లీ ఎన్నికలకు మాకు ఆర్థిక సపోర్ట్ ఇవ్వాలి అని గురువు అడిగితే శిష్యుడు ఓకే అన్నాడట. దాంతోపాటు భవిష్యత్తులో కూడా బీజేపీ ముఖ్యమంత్రిగా నువ్వు బీజేపీలోకి రావాలి అంటూ కూడా చెప్పిరట. గదే జరగబోతున్నది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇదంతా చెప్పింది ఎవరు? జర్నలిస్ట్ రంజిత్ ఏమన్నా రాసుకొచ్చిండా? బాహుబలి సినిమా లెక్క ఏమన్నా గ్రాఫిక్ లెక్క అక్షరాలు రాసుకొచ్చిండా? బాల్క సుమన్ అంటుండు, బాల్క సుమన్ అంటుండు, బరాబరి బాల్క సుమన్ చెప్పిండు ఈ ముచ్చట్లని. అర్థమైందా? ఇప్పటికైనా బీజేపీతోని రేవంత్ రెడ్డి మాట ముచ్చట అన్నీ అయిపోయినాయి. కాంగ్రెస్కు సంబంధించిన కార్యకర్తల
నేను ప్రశ్నించింది దేనికోసమో ఇప్పుడు అర్థమైందా? వైఆర్టీవీకి సంబంధించిన జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ప్రశ్నించిండు. కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయట్లేదు, ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాడు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మీద పోరాటం చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని అదే పార్టీకి వలసదారులందరూ కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రశ్నించిన. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? నా అంచనా ప్రకారం మహా అంటే జూన్ 2వ తారీఖు వరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది నేను చెప్పిన ముచ్చట కాదు. స్వయాన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు లక్ష్మణ్ గారే చెప్పిర్రు. నేను చెప్పలే, ఇది వారే చాలా క్లారిటీగా చెప్పిర్రు. సో ఏంది, రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళడానికి అన్ని ఫిక్స్ అయిపోయినాయి. ఓ మా ప్రభుత్వాన్ని పడగొడతారట, ఎవడో వస్తున్నాడు, ఓ ఎల్లన్నా మల్లన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారటనే, ఎవడొస్తాడో రాని, తొక్కి 200 మీటర్ల లోతునేస్తాం, పేగులు మెడలు వేసుకో. ఇప్పుడు నువ్వే ఏక్నాథ్ షిండే అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే, గుర్తుపెట్టుకోర్రి. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని కోరుకునే వ్యక్తులలో అందరికంటే ఫస్ట్ నేనే ఉంటా. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని కోరుకునేటోళ్ళు అందరికంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ఉంటాడు. సింపుల్ లాజిక్ ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంటుందంటే మీ భ్రమ. ఎందుకంటే ప్రజల తీర్పు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పారు. 5 ఏళ్ల పాటు మీ జోలికి మేము రాము, మీరు ప్రభుత్వాన్ని మంచిగా నడుపుకోవచ్చు, మీకేమైనా సలహాలు సూచనలు సహకారాలు కావాలంటే మేము అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పారు. సో ప్రభుత్వాన్ని కూల్చేసుకునేది ఎవరు? ఒకరు ఆంధ్రప్రదేశ్కు 2 కళ్ళ సిద్ధాంతి, ఇంకొకరు తెలంగాణకు సంబంధించిన గన్ను పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీదకి వచ్చిన పెద్ద మనిషి. సో తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా అర్థమైందా? జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తిది ఆవేదన కాదు, ఆలోచన పూరితమైన ఒక అధ్యయనం చేసిన తర్వాత భవిష్యత్తులో జరగబోయే ఫలితాలు ఎంత దరిద్రంగా ఉంటాయో ముందే పూర్తి స్థాయిలో తెలుసుకొని నేను ప్రశ్నిస్తున్నా. నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకేమో అమ్ముడు పోలే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి అమ్ముడు పోలే, బీజేపీలకు అమ్ముడు పోలే, కమ్యూనిస్టులకు పోలే, టీజేఎస్కి పోలే, బీఎస్పీకి పోలే, జనసేనకు పోలే, తెలుగుదేశానికి పోలే, కేపాల్ పార్టీకి కూడా పోలే, ఎవరికి అమ్ముడు పోలే. నేను అంటున్నా, నేను డైరెక్ట్గా లైవ్లోనే చెప్తున్నా, మాకు ఆర్థిక మూలాలు అవసరం ఉన్నాయి. 9908572666కు సంప్రదించండి, ఖచ్చితంగా కూడా మాకు సహకారం చేయమని అడుగుతున్నా, భయమేముంది. కానీ వాస్తవాలను చెప్పే ప్రయత్నంలో నా గొంతును నొక్కాలి, నన్ను ఏదో ఒకటి చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఉన్నారు. కానీ నిజాలు నిస్పష్టంగా చాలా క్లారిటీగా కూడా ఈ తెలంగాణ సమాజానికి తెలవాలి. ఎందుకంటే నా తెలంగాణను ఒకనాడు 2 కళ్ళ సిద్ధాంతిగా చెప్పే చంద్రబాబు నాయుడు, దాంతోపాటు కరీంనగర్లో సభ జరుగుతా అంటే తుపాకీ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి, సో వీళ్ళందరూ పూర్తిగా కూడా బీజేపీకి వెళ్ళిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు కూర్చట్లేదు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఉండాలి అని కోరుకునే వ్యక్తులలో నేను ఉన్నా. కావాలంటే మీకు బాండ్ పేపర్ ఇస్తే రాసిస్తా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేత కూడా రాసిస్తా, తీసుకెళ్ళి ఆడికి అపాయింట్మెంట్. నాకు తెలియదు కదా, వాళ్ళ పార్టీ కార్యకర్తను ఎవరినో బతలాడో బామాడో అడిగిపోయి పోదాం. ఏంది అంటే ఎవరైతే పదే ఈ పార్టీకి సంబంధించి మన ప్రభుత్వాన్ని కూల్చేస్తా, ఎవడు కూల్స్తాను ఆయనలో ఎందుకు కూల్చేస్తున్నా అంటున్నారంటే ఆయన్నే ఆ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడు కనుక. క్లియర్ ఇది తెలంగాణ బిడ్డలరా. బాల్క సుమన్ నిన్న చెప్పిన స్టోరీ ఇదంతా. సో దయచేసి మీరందరూ ఆలోచించాలి, రేపు పొద్దుగాల ఏదైనా జరగచ్చు అనే విషయం. ఇగో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు 3 పార్టీల సంయుక్త ప్రకటన, సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయాన 15వ సభ మోదీ హాజరవుతున్నాడు. సో దీనికి అంతటికీ కారణం తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ కావాలని ఎందుకు లొల్లి పెట్టిల్లంటే హైదరాబాద్ పారిశ్రామిక వ్యాప్తంగా ఐటీ పరంగా అనేక రకాలుగా అభివృద్ధి చెందిన ఒక నగరం కాబట్టి ఈ నగరాన్ని ఎట్లనైనా దోచుకోవాలి, దొంగల పాలు దాచి దొంగల పాలు చేసేసినాం. ఈ రోజు మన రాష్ట్రాన్ని మళ్ళీ మన చేతిలోకి రావాలంటే ఖచ్చితంగా బ్యాక్ టు లెజెండ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జీ, రాకపోతే కష్టమైపోతుంది. నేను చెప్తున్నా కదా.